సో, 'విశ్వక్' చేసిన మూవీస్‌లో మ్యాక్స్ మూవీస్‌లో మీరున్నారు గదా! 'పాగల్' మాక్సిమం గావచ్చు. లేను. ఫలక్నామా దాస్ కాంగానే వెంటనే పాగల్ చేసిన. ఆ! వాళ్ళకి ఆ! అది చేయగానే ఇంకా మన సర్కిల్‌లో ఓ 2, 3 మాటలు విన్నా. ఓకే. "నీకేంది విశ్వకున్నాడు. హ్మ్. ఏముందిలే హ్మ్. నీకొచ్చేస్తాయి. హ్మ్. నువ్వు సెట్ అయిపోయినావు" హ్మ్. అనేసరికి హ్మ్. విశ్వక్ గూడా ఏదో విశ్వక్ మెంటాలిటీ ఏదో అట్లా ఫ్రెండ్ అని తీసేసుకుందామని ఉండదు. హ్మ్. హ్మ్. ఆ రోల్‌కి సూట్ అయ్యి చాలా ఉంటాయి. హ్మ్. హోమ్ వర్క్, గ్రౌండ్ వర్క్ చాలా ఉంటాయి. డిస్కస్ చేసుకొని ఈ రోల్‌కి హ్మ్. సూట్ అయితదా? ఒకసారి చేసి చూద్దాము. రేపొద్దున స్క్రీన్ మీద మళ్ళీ రావాలి. ఇవన్నీ ఆలోచించుకొని ఓ రోల్‌కి సెట్ అయితేనే హ్మ్. మనోడు గూడా ఇస్తడు. హ్మ్. మనం గూడా ఏదో ఫ్రెండ్ అని జెప్పి ఏం చేస్తే అది ఇప్పుడు రోజు కలుస్తాం. హ్మ్. డైలీ ఒకసారన్నా కలుస్తాం. కలిసినామంటే మేమేం ప్రొఫెషనల్ థింగ్స్ ఎక్కువ మాట్లాడుకోము. హ్మ్. చాలా టాపిక్స్ ఉంటాయి గానీ, అట్లా సినిమాల గురించి మాట్లాడతాము. కానీ ప్రతి సినిమాలో నాకో రోల్ ఇయ్యని నేను అడగను. హ్మ్. ప్రతి సినిమాలో రోల్ ఇయ్యాలని మనోడికుండదు. 'విశ్వక్' కూడా అనుకోరు. అనుకోరు. హ్మ్. హ్మ్. ఎందుకంటే అది సూట్ అవ్వాలి. రోల్ యెస్. సూట్ అవును. అవ్వాలి. సో, ఆ మాటలు అప్పుడు ఇన్నా. హ్మ్. నీకేంది విశ్వక్ ఉన్నాడు అది ఇది అంటే, ఇంక అక్కడి నుంచి ఇంక మేము సినిమాలు కలిసి చేయలేదు. హ్మ్. 'ఫలక్నామాస్ పాగల్' తర్వాత ఇంక అది కుదరలేదు కలిసి చేయడం. హ్మ్. మళ్ళీ మొన్న 'లైలా' చేసినాం. 'లైలా' చేశారు. మళ్ళీ ఓకే. ఫ్యూచర్‌లో చేస్తాం. హ్మ్. చేస్తాము. ఏందంటే క్యారెక్టర్ సెట్ అయితే చేస్తాం. హ్మ్. ఇప్పుడు చెప్పలేమండి. ఇప్పుడు నా కంటిన్యూ‌గా 4 సినిమాలు క్యారెక్టర్ సెట్ అయిపోయిందనుకోండి. 4 హ్మ్. సినిమాలలో అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉంది అంటే చేస్తాం. అవును. తర్వాత 10 సినిమాలలో రిక్వైర్మెంట్ లేకపోతే చెయ్యము. చెయ్యరు. అవును. సో, ఇప్పుడు 4 సినిమాలు కంటిన్యూ‌గా చేసినా అని చెప్పి హ్మ్. పబ్లిక్ కొంతమంది దాన్ని వేరే వేలో తీసుకుంటారు. ఓకే. మళ్ళీ 10 సినిమాలు కలిసి చేయకపోతే ఏం మాట్లాడరు. హ్మ్. 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 సో, అంతే అది కామన్. సో, అంటే మీరిప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ! కాబట్టి అదే విన్ చిన్నప్పుడంటే 15 ఇయర్స్ నుంచి 15 మేము. ఇయర్స్ నుంచి. అదే 15 ఇయర్స్ నుంచి. అంటే మీ ఇద్దరికి ఆ క్లోజ్‌నెస్ ఉంటది. అవును. విశ్వక్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు అవును. ప్రణీత్‌కి అనే పోర్ట్రే అవుతదది. అదే పోర్ట్రే అయితుంది. అందుకే అయితుంది. మనం ఆ! ప్రతి సినిమా చేయట్లే అందుకే. హ్మ్. రిక్వైర్మెంట్ ఉంటేనే. హ్మ్. ఇప్పుడు హ్మ్. 'లైలాలో' రిక్వైర్మెంట్ ఉంది. ఒక్కడే ఓకే. ఫ్రెండ్ ఉంటాడు. హ్మ్. సో, 'పింకీ మోడల్.' 'పింకీ మోడల్' అని ఒక 'పింకీ ఫ్రెండ్ మోడల్' ఆ! ఉంటాడు. హ్మ్. 'సోను మోడల్' పక్కన. హ్మ్. రిక్వైర్మెంట్ ఉంది. 'వై నాట్ మీ' అనే క్వెషన్ వచ్చింది. 'వై నాట్ ప్రణీత్?' హ్మ్. హ్మ్. ఎందుకంటే అప్పటికే 'టిల్లు స్క్వేర్' అయిపోయింది. యెస్. సో, యాహ్! వి డిడ్. ఇప్పుడు నెక్స్ట్ 'ఫంకీ' చేస్తుండు. నేను లేను 'ఫంకీలో.' 'పంకిలో' మీరు లేరా? ఓకే. ఆ! రిక్వైర్మెంట్ లేదు కదా! సో, హ్మ్. అట్లా. ఇప్పుడు నెక్స్ట్ చూడాలి వేరే హ్మ్. సినిమాలేమున్నాయి. ఇప్పుడు హ్మ్. 'విశ్వకనే' కాదు నేను ఎవరి సినిమా అయినా చేస్తా. హ్మ్. కొంచెం ఇక్కడ ఎక్కువుంటది. ఓకే. ఎందుకంటే ఓకే. హ్మ్. ఆబ్వియస్‌లీ రిక్వైర్మెంట్‌ని బట్టి కొంచెం ఎక్కువుంటది. హ్మ్. హ్మ్. ఆహ్, హ్మ్. ఆహ్, ఈ 'లైలా' మూవీ ఆహ్, తెలుసు మౌత్ టాక్ ఎలా వచ్చిందో. ఆ! బట్ దీని గురించి విశ్వక్ కూడా ఒక స్టేట్‌మెంట్ అవును. ఇచ్చారు. నోట్. యాహ్! అవును. ఒక నోట్ ఇచ్చారు. యాహ్! అంటే ఎప్పుడు ఏ మూవీ గురించి కూడా అలా అవును. మాట్లాడలేదు అవును. విశ్వక్. అవును. అంటే ఎందుకు అంత ఇదయ్యి బయటకొచ్చి అలా మాట్లాడారు? ఏదంటున్నారు మీరు? ఒక రిక్వెస్ట్ చేయడమా? ఆ! ఇక నుంచి నేను కొంచెం ఆహ్, ఒక మంచి సినిమాలు క్యారెక్టర్ చేస్తా. మంచి యాహ్! మంచి ఏందంటే సినిమాలు ముందు చేస్తాను. గూడా కొంచెం ఇవి కొంచెం హాఫ్ ఆఫ్ హ్మ్. మల్టిపుల్ రీజన్స్ వల్ల కొన్ని పాస్ట్ మూవీస్ కొన్ని హ్మ్. ఇదయింది గదా! హ్మ్. 'మెకానిక్ రాకీ' గాని, హ్మ్. 'గ్యాంగ్స్' గాని. సో, ఇంకా ఈ మూవీ అంటే బేసిక్‌గా ఏందంటే మనోడిని 'లైలా' లాంటి సినిమాలల్ల మనోడిని ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఆడియన్స్. హ్మ్. ఎందుకంటే ఒక హిట్, హ్మ్. ఒక 'గామి' హ్మ్. అట్లాంటి సినిమాలు ఇచ్చిండు గదా! అవును. సో, సడెన్‌గా ఈ సినిమా చూసేసరికి హ్మ్. దిస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. హ్మ్. నీది అవును. గాదిది. నువ్వు సేమ్. చేయాల్సిన సినిమా కాదు అనేది హ్మ్. ఒక ఇదొచ్చింది. హ్మ్. సో, అది రావడం వల్ల ఎవరికీ నచ్చలేదు సినిమా బేసిక్‌గా. హ్మ్. అంటే అది వేరే కొత్తోళ్ళు జేసుంటే అది ఏమయ్యేదో మనకు తెలీదు. కానీ 'లైలా' పోస్టర్ ఫస్ట్ బయటికొచ్చినప్పుడు హ్మ్. ఆడియన్స్ వర్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఏదో ఉండబోతుంది అవును. ఖచ్చితంగా అవును. విశ్వక్ ఏదో ఈ సినిమాలో మ్యాజిక్ చేయబోతున్నాడు అని అందరూ నమ్మారు దాన్ని. అవును. బట్ వన్స్ ఔట్‌పుట్ బయటికొచ్చాక కొంచెం అది డిసప్పాయింట్ చేసింది. అవుతుంటాయి. ఇప్పుడు నేనేమంటా అంటే ఆహ్, ప్రతిసారి హిట్‌లు మనకు తెలియకుండా మనం కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవును. అవును. యాహ్! హిట్‌లు, ఫ్లాప్‌లు అనేది కామన్ థింగ్ హ్మ్. ఇండస్ట్రీలో. హ్మ్. హ్మ్. సో, నాకు తెలిసినంత వరకు దట్స్ ఫైన్. 1, 2కి ఏం గాదు. అవును. 10, 10, 15, 15 కంటిన్యూ ఫ్లాప్‌లొచ్చిన హీరోసే ఈరోజు స్ట్రాంగ్ పిల్లర్స్‌గా నిలబడ్డారు. సో, యెస్. దట్ డజంట్ మ్యాటర్. హిట్, ఫ్లాప్ ఏం పెద్ద మ్యాటర్ గాదు. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ సినిమా హిట్ అయితే పాస్ట్ అంతా మర్చిపోతారు ఎట్లైనా. మర్చిపోతారు. అవును. యాహ్!